హాయ్ అండి, వెల్కమ్ టు మిస్సమ్మ వరల్డ్. శ్రీమతి పొత్తూరు విజయలక్ష్మి గారి నోస్టాల్జియా కథల సంపుటి నుండి మరి ఒక కథ. సత్యభామ ఏదండి. నాకు బాగా చిన్నతనం. డాన్స్ నేర్చున్నా రాలేదు, కానీ డాన్సులు చూడడం తాగని మక్కువ. కూచిపూడి డాన్స్ కార్యక్రమం ఎక్కడ ఉన్నా వెళ్ళి చివరి వరకు చూసొచ్చేదాన్ని. అప్పట్లో గుళ్ళలో పెళ్లిలో కూచిపూడి డాన్స్ ప్రోగ్రాంలు పెట్టడం ఓ ఆనవాయితీగా ఉండేది. కూచిపూడి డాన్స్లోనూ నాకు అమిత ఇష్టమైనవి రెండు. ఒకటి తరంగం, రెండోది భామాకలాపం. మా యాజిలిలో ఏటా దేవుడి కళ్యాణం జరిగేది. 3 రోజులు. ఆ 3 రోజుల్లోనూ సాయంత్రం పూట వినోదం కోసం కార్యక్రమాలు ఏర్పాటు చేసేవాళ్ళు. హరికథలు, నాటకాలు, డాన్సులు. అబ్బో, చాలా మంచి కార్యక్రమాలు. వాటి కోసం ఏడాదంతా ఎదురు చూసేవాళ్ళు జనాలు. పేరుకే సాయంత్రం, మొదలు పెట్టేసరికి 8 దాటేది. ఎప్పుడు పూర్తి అవుతుందో మాత్రం ఆ దేవుడికే తెలియాలి. మరి కృష్ణరాయబారం, గయోపాఖ్యానం లాంటి పద్య నాటకాలైతే వన్స్ మోర్ అని పద్యాలు పాడించుకుంటూ ఏ తెల్లవారుజామునో 4 ముగించేవారు. ఈ ఏడాది భామా కలాపం. ముందుగా ఉత్తరం రాశారు తాతయ్య గారు. కళ్యాణం మాకు చాలా ముఖ్యం కాబట్టి తప్పకుండా వెళ్ళేవాళ్ళం. ఇక భామా కలాపం అనేసరికి క్షణాలు లెక్క పెట్టుకోవడం మొదలుపెట్టాను. ఆ శుభదినం రాని వచ్చింది. బాపట్ల నుండి డాన్స్ వాళ్ళంతా వచ్చేశారు. వాళ్లకు మా ఇంట్లోనే బస. అందరికీ మర్యాదలు చేస్తున్నా ఇద్దరికి కాస్త ఎక్కువగా ఉన్నాయి మర్యాదలు. వారిద్దరికీ వయసులో చాలానే తేడా ఉంది. అంతా మగవాళ్లే. సత్యభామ రాలేదు. కర్ణుడు లేని భారతంలాగా సత్యభామ లేకుండా భామాకలాపం ఎలా ఆడతారు? ఆ ఇద్దరిలో ఒక ఆయన ఎర్రగా కాస్త బొద్దుగా ఉన్నారు. రెండో ఆయన సన్నగా పొడుగ్గా ఉన్నారు. సత్యభామ ఏదండి అని అడిగాను వాళ్ళని. అతిశయం గల మనిషి కదమ్మా, ఆఖరి క్షణంలో వస్తుంది అన్నారు. చీకటి పడింది. దేవుడి ఊరేగింపు మొదలైంది. కాస్త ఊరేగింపులో వెళ్ళి వచ్చేసరికి ఇస్సకేస్తే రాలకుండా జనం. ఇంకాసేపట్లో కార్యక్రమం ప్రారంభం అని మైక్లో చెప్తున్నారు. సత్యభామ వచ్చిందా అని అడిగాను. వచ్చింది అన్నారు. ప్రార్థన అయింది. వేదిక మీదకి వచ్చింది సత్యభామ. ఎర్రంచు తెల్లని పట్టు చీరే, ఎర్ర జాకెట్టు, నగలు, బారెడు జడ. ఆ అభినయం అద్భుతం. ఎంతగానో ఎదురుచూసిన కార్యక్రమం పూర్తిగా చూడలేకపోయాను. ఒక్కటే నిద్ర. ఎంత ఆపుకున్నా ఆగలేదు. నిద్రలో ఎవరో నడిపించుకుంటూ ఇంటికి తీసుకురావడం లీలగా గుర్తు. తెల్లవారి నిద్ర లేచేసరికి వాళ్ళంతా స్నానాలు చేసి కాఫీలు, ఉప్మాలు సేవించి ప్రయాణానికి సిద్ధంగా ఉన్నారు. ముందు రోజులాగానే ఆ ఇద్దరికి ప్రత్యేకమైన మర్యాదలు. సత్యభామ కనిపించలేదు. సత్యభామ ఏదండి అని అడిగాను. అభిజాత్యం కల మనిషి కదమ్మా, ఇంతసేపు ఉంటుందా, అటు నుంచి అటే వెళ్ళిపోయింది అన్నారా ఎర్రటాయన. బండి ఏర్పాటు చేసినా అందులో వాయిద్యాలు ఎక్కించి వాయిద్యకారులను బండి ఎక్కమని, కాస్త కాలు సాగుతుంది నడుస్తామని చకచకా నడుచుకుంటూ వెళ్ళిపోయారు వాళ్ళిద్దరూ. ఆ తర్వాత తెలిసింది. తెల్లటి పంచె లాల్చీ ధరించి పైన ఎర్రటి సాలువా కప్పుకొని ఠీవిగా వెళ్ళిన ఆ ఎర్రటాయని సత్యభామ, వేదాంతం సత్యనారాయణ గారు. ఆయన కూడా వచ్చిన సన్నటి వ్యక్తి స్థానం నరసింహారావు గారు. ఇద్దరూ మహామహులు. సత్యభామ పాత్ర పోషించి ఖ్యాతి గడించిన గొప్ప కళాకారులు. వాళ్ల గురించి తాతయ్య గారు ఆ తర్వాత తీరిగ్గా బోల్డ్ అని కబుర్లు చెప్పారు. వారిద్దరూ స్త్రీ పాత్ర పోషణలో దిట్టులు. స్థానం వారిది బాపట్ల. స్థానం నరసింహారావు గారు స్త్రీ వేషం వేసుకుని గుర్రం బండి ఎక్కి తన ఇంటికి వెళ్ళి కొంగు భుజాన మీద నిండుగా కప్పుకొని తలుపు తడితే వారి అర్ధాంగి కూడా గుర్తుపట్టలేదట. ఎవరో వచ్చారని చాపపరిచి మంచినీళ్ళిచ్చిందట. స్థానం వారు స్త్రీ పాత్రలో అంత సహజంగా ఉండటానికి నిదర్శనంగా ఈ సంఘటన కథలు కథలుగా చెప్పుకునేవారు. అటువంటి మహానుభావులను కళ్ళారా చూడడం నా అదృష్టం. ఎప్పుడో చిన్నప్పుడు జరిగిన ఈ సంఘటన నాకు శాశ్వతంగా గుర్తుండిపోయింది. కథ సమాప్తం. ఈ కథ నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.